నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషించేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఎమర్జెన్సీ మాయన మచ్చ, కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ మండిపాటు, దేశాన్ని జైలుగా మార్చిన రోజులను కొత్త తరం మర్చిపోవద్దు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు పౌరులంతా తీర్మానం చేయాలి. ఆనాటి రోజులు పునరావృతం కాకూడదు. వరుసగా మూడోసారి నెగ్గడంతో మా బాధ్యత 3 రెట్లు పెరిగింది. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఇది నరేంద్ర మోడీ గారు ప్రధాని నిన్న పార్లమెంట్లో మాట్లాడిన సందర్భంలో చెప్పిన ఎమర్జెన్సీ 50 ఏళ్ళు అయిన సందర్భంగా మాయని మచ్చట, దేశాన్ని జైలుగా మార్చారు అంటాడు. అంటే మోడీ గారు ప్రతి సంవత్సరం ఈ జూన్ 25 రాగానే ఎమర్జెన్సీ మాయన మచ్చ, ఎమర్జెన్సీ గురించి మర్చిపోవద్దు, ఇది ఏదో కొత్త అద్భుతంగా అనిపెట్టినాడు నరేంద్ర మోడీ గారు. బీజేపీ నాయకులు ఎమర్జెన్సీ గురించి ఊరికే గుర్తు చేస్తూ ఉంటారు. మీరు చేయాల్సింది ఏంది? 3 సార్లు మిమ్మల్ని ప్రధానిగా చేస్తే, 3 సార్లు అధికారంలో తీసుకొస్తే, మీరు ప్రజలుగా చేయాల్సింది ప్రజలకున్న సమస్యల గురించి మాట్లాడకుండా, ప్రజలు చేసే పనుల గురించి మాట్లాడకుండా, పదే పదే ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం జరిగింది, అది ఒక చరిత్ర, ఆ చరిత్రను ఎట్లా చదువుకుంటున్నాం, చూస్తున్నాం, మేము అందరికీ తెలిసిందే ప్రజలకి. ఇదేదో కొత్త అద్భుతం కనిపెట్టినట్టు, ఈ అద్భుతాన్ని మీరు చూడండి అని చెప్పినట్టు ప్రధానమంత్రి గారు పదే పదే ప్రతి సంవత్సరం చెప్తారు. కానీ ఇలా 10-15 రోజుల నుంచి నీట్ పేపర్ రద్దయింది. కొన్ని లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన జీవితం, 23 లక్షల మంది రాశారు నీట్ ఎగ్జామ్. 23 లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉన్న నీట్ పేపరు పుట్నాల పేపర్ల దగ్గర అమ్ముకుంటే పొట్లాలకి 30 లక్షల రూపాయలకు అమ్ముకుంటుంటే జిరాక్స్ సెంటర్లలో దాని గురించి ఉద్యమం జరుగుతుంది, దాని గురించి పోరాటాలు జరుగుతుంటే ఒక్కరోజు కూడా నోరు మెదపలే, నోరు తెరవలే. ఇవాళ నువ్వు వచ్చి 50 ఏళ్ల క్రితం జరిగిన ఎమర్జెన్సీ పుస్తకాలలో రాసుకున్నాం, పుస్తకాలలో చదువుతున్నాం, చూస్తున్నాం, స్టోరీలు వింటున్నాం. ఇప్పుడు మీరు దాని గురించి కొత్తగా ఏదో ఒక అద్భుతాన్ని కనిపెట్టినట్టు చేశారు. కానీ ఈ మాట ఏదో, ఈ నోరేదో ఆ నీటి పైన తెరిస్తే ఇలా 23 లక్షల మంది జీవితాలకు సంబంధించి భౌత్యం ఏందో తెలిసేది కదా. ప్రధానమంత్రిగా మీరు నోరు తెరిచి మాట్లాడితే మాట్లాడరు. కొన్ని కోట్ల మంది ప్రజలకు సంబంధించి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అడుతున్న ధరలు, కొనుక్కునే పరిస్థితి లేదు, తినటానికి తిండి కొనుక్కునే పరిస్థితి లేదు, కూరగాయలు కొనుక్కునే పరిస్థితి లేదు, డీజిల్ పెట్రోల్ గ్యాస్ అయితే ఇక చెప్పే పని లేదు. వీటిపైన మాట్లాడండి. నిరుద్యోగం తాండవిస్తుంది, నిరుద్యోగ సమస్య తాండవించి ఆత్మహత్యలు జరుగుతున్నాయి, దాని గురించి మాట్లాడరు. రైతు సమస్యలపైన దాదాపు 7 నెలల పాటు ఢిల్లీ సరిహద్దుల్లో హర్యానా, పంజాబ్ నుంచి, రాష్ట్రాల నుంచి రైతులు వచ్చి ఎడ్ల బండ్లు కట్టుకొని, ట్రాక్టర్లు కట్టుకొని ఆడ రోడ్లపైన వండుకొని, రోడ్లపైన పడుకొని కుటుంబాలు అక్కడ ఉంటే ఒక్కరోజు మాట్లాడారా మీరు? ఏది అది కాదా ఎమర్జెన్సీ? దాన్ని అనరా ప్రజాస్వామ్యం మీద గొడ్డలి పెట్టు అని చెప్పి? ఈ దేశం ఆధారపడదు వ్యవసాయం మీద. వ్యవసాయదారుల సమస్యలపైన, వ్యవసాయదారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఢిల్లీకి వస్తుంటే బారికేడ్లు పెట్టి, ఇనప కంచెలు పెట్టి, పాకిస్తాన్ ఇండియా బోర్డర్లో పెట్టినట్టు పెట్టారు. వాళ్ళు ఏదో మన దేశానికి సంబంధించిన పౌరులు కాదన్నట్టు పెట్టి మీరు చిత్రహింసలు పెడితే దాదాపు 700 మంది చనిపోయారు. అనేక రకాల ఇబ్బందులతోని, కాల్పులు, ఆత్మహత్యలు, గుండెపోట్లు. ఏ రోజు మాట్లాడాలి మీరు? ఇవాళ మీరు ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం జరిగిన ఎమర్జెన్సీ అందరికీ గుర్తుంది. అది మీరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అది ఒక చీకటి రోజు అని అందరూ మాట్లాడుకునేది. దాన్ని కాదు మీరు గుర్తు చేయాల్సింది. మీ చీకటి రోజుల గురించి మీరు ఢిల్లీలో 700 మంది మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు చనిపోయిన దాని గురించి మాట్లాడాలా? నీట్ పేపర్ వల్ల చాలామంది ఇబ్బంది పడతారు, వాటి గురించి మాట్లాడాలా? ఇది పక్కన పెట్టి మాయని మచ్చలు చాలా ఉన్నాయి మీకు కూడా. 41 మంది ఐఏఎస్లు బదిలీ, 2 ఐపీఎస్లు, 1 ఐఎఫ్ఎస్ అధికారికి కూడా స్థానచలనం. 6 నెలలు తిరగకుండానే ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ మార్పు, కీలకమైన ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతలు కూడా అప్పగించారట. ఇంధన శాఖ కార్యదర్శిగా రొనాల్డ్ రాసు, ఈయన జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉండడం మరోవరకు ఆయనకి ఇంధన శాఖ, విద్యుత్ శాఖ సెక్రటరీకి ఇచ్చారు. అమ్రాపాలి జిహెచ్ఎంసీ కమిషనర్గా అమ్రాపాలికి ఇచ్చారు. రిజ్వీ ఆయనకి కీలకమైన ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ బాధ్యతలు ఇచ్చారు. మొత్తానికి హెచ్ఎండిఏ సర్ఫరాజ్ అహ్మద్, జలమండలి అశోక్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియాకి ఇచ్చారు. గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు రామకృష్ణారావు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉండు ఆయన్ని తొలగించి సందీప్ కుమార్ సుల్తానియాకి ఇచ్చారు. ముఖ్యమైన శాఖ, కీలకమైన శాఖ. ఇవాళ ఆర్థికంగా చాలా లోట్లో ఉంది రాష్ట్రం. ప్రతి నిధికి, ప్రతి ఒక్క స్కీమ్కి సేకరించాల్సిన పరిస్థితికి వచ్చింది నిధులు.
పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. దానికి సంబంధించిన ఆ శాఖ కీలకంగా ఉన్న శాఖకి సందీప్ కుమార్ సుల్తానియాకి ఇచ్చారు. ఇది ఒక వార్త. మొత్తానికైతే 41 మంది ఈ 6 నెలలుగా దాదాపు రీషేప్లింగ్ జరుగుతూనే ఉంది. ఇటు తట్టు అటు ఇటు. మొత్తానికి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పడితే ఇంకా ఉన్నాయా? ఏళ్ళనైనా ఇట్లా స్టేబుల్‌గా ఉంచుతారా అనేది ఇప్పుడు మరి చర్చ నడుస్తుంది. చూడాలి. ఇదొకటి. ఇంకోటి సంజయ్ చేరిక జీవన్ కినుకు. జగిత్యాల ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి మనస్తాపం. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా పార్టీ కండువా కప్పడంపై అభ్యంతరం. తాను ఎవరిపై పోరాడానో ఆ వ్యక్తిని ఎలా చేర్చుకుంటారంటూ నిలదీత. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైన సీనియర్ నేత. దీపాదాస్ మున్షి, శ్రీధర్ బాబు సహా పలువురు నేతల మంతనాలు కార్యకర్తల మనోభావాలను దెబ్బతిన్నాయన్న జీవన్ రెడ్డి. తన భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందన్నాక ఇది వాస్తవంగా చాలా దురదృష్టకరమైన విషయం. జగిత్యాలకు సంబంధించి జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పార్టీకి లాయలిస్టు, నిజాయితీపరుడు. రాజకీయాలు అంటే రాజకీయాల లెక్కనే చేస్తాడు. రాజకీయాలను వ్యాపారం చేయలే ఆయన. ఏ రోజు కూడా రాజకీయాల లెక్కనే చూసిండు. ప్రజా సేవకే రాజకీయాలు అన్నట్టు ఆయన నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఫాలో అయ్యండి. ఇవాళ వాస్తవంగా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో, ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లో ఉన్న పార్టీలన్నిటిలో కూడా సీనియర్ లీడర్ అయిన ప్లస్ సీనియర్ లీడర్తో పాటు అన్న మాట ప్రకారం నీతి నియమాలకు విలువలకు కట్టుబడి ఉన్న నాయకుడు. వాస్తవంగా అది ఎవరో చెప్పలే. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఇంటికి పోయి జీవన్ రెడ్డి గారు అంటే నేను ఏదో అనుకున్నా, ఆయన ఇంటికి పోతే కూర్చోవడానికి చెక్క కుర్చీ ఉంది. ఆశ్చర్యపోయినా ఈ రోజుల్లో ఇన్నిసార్లు ఎమ్మెల్యే, ఇన్నిసార్లు మంత్రిగా చేసిన వ్యక్తి, ఇన్ని సంవత్సరాల పాటు రాజకీయంలో ఉన్న వ్యక్తి ఇంత సింపుల్గా ఒక సామాన్యుడి ఇల్లు లెక్క ఉంది, ఒక కమ్యూనిస్టు నాయకుల ఇల్లు లెక్క ఉంది అని చెప్పిండు. అట్లాంటి నిజాయితీ పరుడికి, అట్లాంటి పార్టీ కమిటెడ్ లీడర్కి, పార్టీ లాయలిస్టులకి కనీస సమాచారం చెప్పకుండా ఆయన పైన గెలిచిన అభ్యర్థి ఎవరిపైన అయితే జీవన్ రెడ్డి గారు ఓడిపోయిండో ఆ ఎమ్మెల్యేని సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయనకి కండువా కప్పారు పిలిచి. కనీస సమాచారం ఇవ్వలేదండి. జీవన్ రెడ్డి గారు ఇగో మీ ఎమ్మెల్యేని జాయిన్ చేసుకుంటున్నాం, ఇగో మీతో ఇది డిస్కషను, లేకపోతే ఇట్లా దీనికోసం మన పార్టీ ప్రయోజనాలు ఉన్నాయని కనీస సమాచారం. సీనియర్ నాయకుడు ఆయన, జూనియర్ కాదు, ఆయన అల్లటప్ప నాయకుడు కాదు, లేకపోతే నీతి నియమాలు లేని నాయకుడు కాదు, ఇప్పుడున్న వ్యాపారస్తుల లెక్కల నాయకుడు కాదు, వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించే రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు కాదు, రాజకీయాల కోసమే ఉన్నాడు, ప్రజల కోసమే ఉన్న నాయకుడు ఆయన. అట్లాంటి నాయకుడికి చెప్పకుండా చేస్తే అక్కడ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున నిన్న అక్కడికి జమ అయ్యారు. రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారు ఎమ్మెల్సీ పదవికి. మొత్తానికైతే దానికి సంబంధించి చర్చలు నడుస్తుందంటుంది. మంత్రి శ్రీధర్ బాబు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి ఆయన సంజాయించే ప్రయత్నం చేశారు. ఈ వెళ్ళిన వాళ్ళు కూడా ఆయనకంటే చాలా జూనియర్లు. వాళ్ళే అన్నారు, మంత్రి శ్రీధర్ బాబు గారే జీవన్ రెడ్డి గారికి హామీ ఇచ్చే స్థాయిలో మేము లేవు. జీవన్ రెడ్డి గారు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, ఆయనకి మేము సంజాయించి ఆయనకు హామీ ఇచ్చి ఆయనకి బుజ్జగించే స్థాయిలో మేము లేము అని చెప్పిండు. ఇది ఒక వార్త. అయితే ఇంకొక వార్త, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి, మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి చేసిండు. అదే బీఆర్ఎస్ సెకండ్ టర్మ్లో స్పీకర్గా చేసిండు. ఆయన ఇంటికి వెళ్ళి మరి ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి స్వయంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వెళ్ళి మెడలో కండువా కప్పి, ఈయనంత అద్భుతమైన మనిషి లేడు, ఈయన చాలా సీనియరు, వ్యవసాయంలో అనుభవం ఉంది, ప్రభుత్వంలో అనుభవం ఉంది, ఈయన అనుభవాన్ని, ఈయన యొక్క అనుభవజ్ఞతనాన్ని, ఈయనకున్న వ్యవసాయ రంగంలో ఉన్న అనుభవాన్ని మేము వాడుకుంటాం, చాలా మంచి నాయకుడు, అద్భుతమైన నాయకుడు అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఇక ఆయనకు సంబంధించి ఇది వార్త. మంత్రివర్గంలోకి పోచారన్నమాట. ఇక ఇంతకంటే ఆత్మవంచన ఏదైనా ఉంటుందా? ఆయన బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ళు చేసి, బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ళు చేసినప్పుడు ఆయన పైన మీరు తిట్టరాని తిట్టి అనేక విమర్శలు చేసి, ఆయన మీ పైన విమర్శలు చేసి, కేసీఆర్ అంత అద్భుతమైన నాయకుడు లేడు, ఆయనకు మించినోడు లేడు, ఆయన నా ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్తో ఉంటా అని చెప్పిన ఈ నాయకుడు మళ్ళీ ఇవాళ వచ్చి రేవంత్ రెడ్డికి మించినోడు లేడని ఏం చెప్తుండ్రు? మరి ఎవరు విలువ కాళ్ళోళ్ళు, ఎవరు నీతి నియమాలు ఉన్నోళ్ళు, ఎవరు విలువలకు కట్టుబడి ఉన్నోళ్ళు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అది ఏ రాజకీయ పార్టీ అనగా రాజకీయ పార్టీ నాయకులు మరీ ఆత్మవంచన చేసుకుంటున్నారనే దానికి ఇది ఉదాహరణ. ఆయనకు మళ్ళీ మంత్రివర్గంలో చోటట. కారు గుర్తు పైన గెలిచిన క్యాండిడేట్కి తీసుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో చోటు ఇవ్వటం అంటే కేసీఆర్ 10 సంవత్సరాల్లో చేసిన అప్రాజ్యాస్వామిక విధానంలో మా పార్టీ పైన గెలిచిన సబితాయింద్రాడికి మంత్రి పదవి ఇచ్చిండు అని మీరు ఏదైతే చావుడప్పు మోగించండి వాళ్ళ ఇళ్ళ ముందు అనరో, ఇవాళ ఎవరు ఇంటి ముందు చావుడప్పు మోగించాలా? పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి కండువా కప్పిన ఆయన ఇంటి ముందు మోగించాలనా, లేదా కండువా గప్పించుకున్న ఆయన ఇంటి ముందు మోగించాలనా చావుడప్పు? ఏంది దీన్ని ఏమంటారు? దీన్ని ఏ ప్రజాస్వామ్యం అంటారు, ఏ విలువలు అంటారు, ఏం మాటలు అంటారు, దీన్ని ఏం రాజకీయం అంటారు అనేది ఇలా తెలంగాణ సమాజానికి సమానం చెప్పాల్సిన అవసరం అటు రేవంత్ రెడ్డి గారి పైన, ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి గారి పైన ఉంది.
ఇది స్పష్టంగా ఆత్మవంచన, ఇది రాజకీయ వ్యభిచారం అంటారు. ఇది పోచారం శ్రీనివాసరెడ్డి గురించి. రైతు పంచె కట్టుకున్నోడాలు, ధోతి కట్టుకున్నోడాలు రైతు కాదు. రైతు వేషంలో పంచె కట్టుకొని రైతు వేషంలో ఉన్న మోసకారి పోచారం శ్రీనివాసరెడ్డి అని ఇదే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి పైన మొట్టమొదటి కేసీఆర్ క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి పైన ఆయన విమర్శించిన పద్ధతి. మళ్ళీ అదే పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్ గారి పైన విమర్శలు కాకుండా ఏమంటారు ఆయన పొగడ్తలు మామూలు పొగడ్తలు ఆకాశానికి ఎత్తి కేసీఆర్ కంటే మించిన నాయకుడు ఈ భూమి మీద లేడు, నేను చూడలే ఇప్పటివరకు అని చెప్పిండు. మళ్ళీ ఆయన ఇంకొకటి స్టేట్మెంట్, నా ప్రాణం ఉన్నంత వరకు మీతోనే ప్రయాణం చేస్తా సార్, మీకు మించిన నాయకుడు లేడు అన్నాడు. మరి ఈ ఇద్దరు నాయకులకు సంబంధించిన మాటలు విన్నాక ఒక ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యింది, ఇంకొక ఆయన రాష్ట్ర మంత్రి కాబోతున్నాని ఇవాళ వార్త సాక్షి పేపర్లో. మరి అసలు వీళ్ళని ఏమనుకోవాలి, అసలు ఏ రాజకీయ పార్టీ నాయకుడు అని ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రజలు రాజకీయ పార్టీ నాయకుడు, రాజకీయ నాయకులు అంటే వీళ్ళ బతుకు తగలబడ అనే పరిస్థితికి వచ్చింది. ఈ మాటలు వింటే తెలంగాణ సమాజం ముఖం మీద ఉంచిద్ది. ఇదే వ్యక్తులు ఇదే నోటితో విమర్శిస్తారు. పోచారం శ్రీనివాసరెడ్డి పంచగట్టుకుని వ్యవసాయం ముసుగేసుకున్న మోసకారి అని చెప్పి అదే వ్యక్తి చెప్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు అపారమైన అనుభవం ఉంది వ్యవసాయంలో, ఆయన యొక్క సేవలను ఉపయోగించుకుంటాడు. ఏది అబద్ధం? నిన్న చెప్పింది అబద్ధమా, మొన్న చెప్పింది అబద్ధమా? ఏది అబద్ధం? ఇదే వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా అంత వయసులో ఉన్నారు. కేసీఆర్ నేను ఇడిపోను, ఆయనకు మించిన నాయకుడు లేడంటూ మరి అదబద్ధమా? ఇవాళ రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతి, రైతులకు మేలు చేస్తాను కాబట్టి ఇటు జాయిన్ అయినా అన్నావు. ఏది అబద్ధం, ఏది నిజం? అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇంతకంటే రాజకీయ వ్యభిచారం, ఇంతకంటే ఆత్మవంచన ఇంకోటి ఉంటుందా? ఎట్లా నమ్మాలి ప్రజలు రాజకీయ పార్టీ నాయకుల్ని? అది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ అధికారం ఎక్కడుంటే అక్కడ పోవటం, అధికారం ఎక్కడుంటే ఆ గొడుక్కు పోవటం. మళ్ళా ప్రజలు మీ మాటలు వినాలా, చెవిలో పూలు పెట్టాలి మీరు ప్రజలకి. ఇది కథ అయింది. అది కేసీఆర్ అయినా కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, పోచారం కావచ్చు, ఇంక XYZ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు అదే తయారయ్యారు. కాబట్టి ప్రజలు మేల్కొనాలి, ప్రజలు చైతన్యం కావాలి. రాజకీయ నాయకులు, ఇట్లాంటి రాజకీయ నాయకులకి శాస్తి ఓటుతో చెప్పాలి, బుద్ధి చెప్పాలి. ఊర్లలోకి వస్తే చెప్పులు తీసుకొని ఎమ్మడబడాలి. ఇది ఒక వార్త. అసలు కాంగ్రెస్ కూని, రేవంత్ చర్యలతో అస్తం పార్టీ విలువల, వలస నేతలతో పాత కాపులకు చెక్కు. కాంగ్రెస్ పై ప్రభుత్వంపై ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే దిశగా రేవంత్ అడుగులు. PCC చీఫ్ మంత్రివర్గ విస్తరణలో తన వాళ్ళు పదవిని పదిలపరుచుకునే దిశగా పావులు. పాత కాంగ్రెస్ లీడర్లను పంపించే ప్లాను, మెజార్టీ ఉన్న బలం కోసం వెంపర్లాట. పార్టీలో చేరికలపై తన టీందే నిర్ణయం. గత టీడీపీ సహచరులపైనే ప్రధాన దృష్టి. కాంగ్రెస్ జిల్లా నేతలకు చెప్పకుండానే డిప్యూటీ సీఎంకు అరకొర సమాచారమే. ఇది అసలు కాంగ్రెస్ కూని అవుతుంది. రేవంత్ చర్యలతో అస్తం పార్టీ విలువల, వలస నేతల యొక్క పెత్తనం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ఇది కొంత వాస్తవం అనిపిస్తుంది. తెలంగాణ సమాజం కూడా దీనిపై చర్చ చేస్తుంది. ఇటు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోంచి ఆయన 5 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి అయ్యి PCC అధ్యక్షుడై కాంగ్రెస్ పార్టీని మొత్తాన్ని హోల్డ్లో పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయాన్ని తొంగలో దొక్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కానీ సమాచారం లేకుండా అటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని జాయిన్ చేసుకోవడం కానీ, పోచారం శ్రీనివాసరెడ్డిని జాయిన్ చేసుకోవడం కానీ, ఇవన్నీ చూస్తే ఆయన అధికారాన్ని నిలబెట్టుకునే తపనలో ఉండడం తప్ప పార్టీ సిద్ధాంతాలు కానీ, పార్టీ కేడర్ను కానీ, పార్టీ మనోభావాలను కానీ గుర్తించే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు లేరు అనేది అర్థమవుతుంది. ఇది ఒక రీజనల్ పార్టీగా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లెక్క తయారు చేస్తుంది. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లెక్క కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో దిగజారటం మొట్టమొదటిసారి అనిపిస్తుంది. ఎక్కడ సీనియర్ జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు కూడా చెప్పని పరిస్థితి అంటే ఇక అసలు ఎవరు లెక్క చేస్తారు? రేపు మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 30 ఇంకా 35 ఉన్నారు. అందరిని జాయిన్ చేసుకున్నా అక్కడ ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఇవాళ నిన్న బాన్సువాడ నుంచి కొన్ని వందల మంది కార్యకర్తలు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 30 సంవత్సరాల నుంచి పోచారం శ్రీనివాసరెడ్డితోని పోట్లాడుతున్నాం, పోచారం శ్రీనివాసరెడ్డితో చేతిలో దెబ్బలు తిన్నాం, ఆయన పెట్టే టార్చర్లు భరించడం, ఆయన పెట్టే కేసులను భరించడం, ఆయన పైన మా పోరాటం అంతా మా ఉద్యమం అంతా జరిగితే ఆయన తీసుకొచ్చి ఇవాళ మా భుజాల పైన ఎక్కించి మా నెత్తి మీద కూర్చోబెట్టే పరిస్థితికి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఆయన కలవాలని చెప్పి హైదరాబాద్కు వచ్చారు కొన్ని వందల మంది. అదేవిధంగా సంజయ్ కుమార్ దగ్గర కూడా జగిత్యాల నుంచి కూడా కొన్ని వందల మంది కార్యకర్తలు బయలుదేరారు జీవన్ రెడ్డిని సంజాయించడానికి. ఇట్లా ప్రతి దగ్గర కడియం శ్రీహరి
గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉండి అక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనగదొక్కిండని అక్కడ మాట్లాడుకుంటున్న పరిస్థితి. దానం నాగేంద్ర కాంగ్రెస్ పార్టీని గొంతు కోసి తడిగుడ్డతోని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నారు ఇవాళ. ఇవన్నీ చూస్తే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లెక్క తయారవుతుందా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో? అసలు దీన్ని ఎటు తీసిపోతున్న కాంగ్రెస్ పార్టీని అనేది కాంగ్రెస్ పార్టీ అసలు కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీని సిద్ధాంతాన్ని నమ్ముకున్న కార్యకర్తలు మాట్లాడుకున్నారు. 10 సంవత్సరాలు ఏ నాయకుడి చేతిలో దెబ్బలు తినరో, ఏ నాయకుడి చేత అవమానాలు ఎదుర్కొనరో, ఏ నాయకుడు పెట్టించిన కేసులు భరించారో, ఏ నాయకుడి వల్ల ఆర్థికంగా నష్టపోయారో, అవమానాలకు గురయ్యారో ఆ నాయకులు తెచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసి అసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 సంవత్సరాల నుంచి కష్టపడ్డ వాళ్ళని ఆ నాయకుడి దగ్గర బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల దగ్గర చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితికి తీసుకొచ్చి వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తానంటే మీకు పార్టీ లెక్క ఉందా, పార్టీ కార్యకర్త లెక్క ఉందా, పార్టీ సిద్ధాంతం లెక్క ఉందా అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తల మనోవేదన. ఇది వాస్తవంగా అసలు కాంగ్రెస్ అయితే కూని అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇది ఒక వార్త. రైతు భరోసా ఎవరికి వద్దు, నిబంధనలపై కాంగ్రెస్ సర్కార్ కసరత్తు, రైతుల నుంచే అభిప్రాయ సేకరణట. రైతు వేదికల్లో నేడు ప్రత్యేక సమావేశాలు. సీఎం అంటే కరెక్షన్ మాస్టర్ అని తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తుండు. రైతు భరోసా మీకు ఎవరికి వద్దో చెప్పండి అని అడుగుతున్నాడు. ఎవడని చెప్తున్నా నాకు వద్దని? మీరు ఏదైనా నిబంధనలు పెడితే ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదో చెప్పాలి. కానీ మీరు రైతు భరోసా ఇవ్వాల్సిన టైం ఆల్రెడీ 15 రోజులు గడిచిపోయింది. అది ఇవ్వకుండా టైంపాస్ మీటింగ్లు పెట్టుకుంటా రైతు భరోసా కేంద్రాల్లో రైతు వేదికలట, వేదికల్లో కూర్చోబెట్టి అభిప్రాయ సేకరణ అట. మీకు వద్దా, మీకు కావాలన్నా రైతు బంధు, మీరేమైనా వదులుకుంటారా అంటే ఎవడన్నా అది ఇది అసలు పద్ధత? మీరు ఒక గైడ్ లైన్స్ పెట్టుకొని ఎంక్వైరీ పంపించి ఆఫీసర్లతోని క్రాస్ చెక్ చేసుకొని ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు అనేది ఒక ఫ్రేమ్ ఫిక్స్ చేయాలి. కానీ మీరు పిలిచి మాట్లాడి మళ్ళీ వాళ్ళు చెప్పి మళ్ళీ మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇది అంతా కాలాతీతం తప్ప ఏం లేదు, ఇదంతా ఉట్టిదే. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకు బీఆర్ఎస్ అట. అనర్హత తాడోపేడో తెలుసుకునేందుకు నిర్ణయం. దానం నాగేందర్ పార్టీ మారి 3 నెలలు, నేటికి నిర్ణయం ప్రకటించని శాసనసభ స్పీకర్. సుప్రీంకోర్టు తలుపులు తట్టే యోచనలో బీఆర్ఎస్. 3 నెలల్లో తేల్చాల్సిందే. ఈ వ్యవధిలోగా ఫిరాయింపుదారుల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఎన్సీపీ శివసేన కేసులో గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇది వాస్తవంగా ఫిరాయింపు ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు బద్దట. మరి మీరు చేసిన ఘనకార్యం కూడా 10 ఏళ్ళు. అది మీరు ఫిరాయింపులు చేశారు. తెలుగుదేశం పార్టీలో గెలిచిన వాడిని పట్టుకొత్తిరి, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాడిని పట్టుకొత్తిరి, మంత్రి పదవులు ఇస్త్రీ. ఇది మళ్ళీ దాన్ని ఏదో నిర్వచనం, రాజకీయ పునరేకీకరణ, తెలంగాణ పునర్నిర్మాణం కోసం, బంగారు తెలంగాణ కోసం రాజకీయ పునరేకీకరణ అని ఇదే ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు. మళ్ళీ ఏం చెప్పేది? గాడిద గడ్డేసి గేదెన పాలు ఇవ్వంటే ఇస్తుందా? కాబట్టి మీరు అంతా ఇందులో జాయిన్ కావాలంటే మరి అదే సూత్రం ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఫాలో అవుతుంది. మళ్ళీ మీరు సుప్రీంకోర్టుకు పోతాం, అయ్యాలు లేవు ఆ కోర్టులు, అయ్యాలు లేవు ఆ చట్టాలు, అయ్యాలు లేవు ఆ జడ్జిమెంట్లు. అంటే అసలు కనీసం నీతి నియమాలు విలువలు ఉండాలి కదా. ఆ విలువలు నిజంగానే మీరు పాటించుంటే 10 సంవత్సరాలు ఇవాళ కేసీఆర్ పైన సింపతి వచ్చేది. ఎస్, కేసీఆర్ గారు ఇట్లాంటివి చేయలేదు, రాజకీయ వ్యభిచారం చేయలేదు, ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేసిండు కాబట్టి ఆయన మీద సింపతి చూపించేవాళ్ళు. నువ్వు చేసింది అదే కాబట్టి నీకు తాతగా పెట్టింది తలాపనే ఉంటుంది అంటారు. కాబట్టి అదే గతి అయింది. కాకపోతే ఇవాళ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. వాస్తవంగా శివసేన ఎన్సీపీ ఎమ్మెల్యేలు, రెబల్ ఎమ్మెల్యేలు ఫిరాయింపు పైన కోర్టు క్లియర్గా చెప్పింది. పొలిటికల్ పార్టీ ఏ సింబల్ మీద గెలిస్తే ఆ సింబల్ మీద నుంచి ఇంకో పార్టీలో జాయిన్ అయితే ఎవరైతే బీఫామ్ ఇచ్చిన పార్టీ స్పీకర్ కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేసిన 3 నెలల్లో ఆ స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా నాంచివేత ధోరణి ఉంటే 3 నెలల తర్వాత సుప్రీంకోర్టు కానీ హైకోర్టుకు కానీ పోయి రిలీఫ్ పొందే అవకాశం ఉంది. ఒక టైం బౌండ్ పెట్టింది స్పీకర్కి. గతంలో ఈ స్పీకర్కి టైం బౌండ్ లేదు. టైం బౌండ్ లేకపోయేసరికి ఈ కాలాతీతం 5 సంవత్సరాలు ఈ శాసనసభ ముగించే వరకు దాన్ని టైం పాస్ చేసేది. కాబట్టి ఇప్పుడు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. ఎస్ ఆర్ నో, అనర్హత వేటి వేస్తున్నారా, వేయట్లేదా, వేయకపోతే ఎందుకు వేయకూడదు, చట్ట ప్రకారం ఉన్నడా అనేది విషయాన్ని చెప్పాలి. లేదు అంటే 3 నెలలు పూర్తయిన తర్వాత నెక్స్ట్ డే నుంచే కోర్టులలో పిటిషన్ ఫైల్ చేయొచ్చు. కోర్టులు డెసిషన్ తీసుకునే అధికారం వచ్చింది. కోర్టులు రద్దు చేయొచ్చు వాళ్ళ ఎమ్మెల్యే పదవిని, అనర్హత వేయచ్చు. కాబట్టి ఇప్పుడు దానం నాగేంద్ర ఆల్రెడీ 3 నెలలు పూర్తయిందట. ఆయనకి లెటర్ కూడా ఇచ్చి స్పీకర్కి ఆయన మార్పు పైన ఇప్పుడు ఆయన పైన కోర్టుకి బీఆర్ఎస్ వెళ్తే అది ఖైరతాబాద్కి సంబంధించి ఆయనకి పైన అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అనర్హత పడ్డదంటే కథం అక్కడ బై ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది.
ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఎట్ ఏ టైం జాయిన్ అయ్యి మెర్జ్ చేస్తే తప్ప ఎల్పీని తప్పనిసరిగా అట్లా ఆ సంఖ్యకి తక్కువగా జాయిన్ అయితే మట్టికి మిగతా వాళ్ళందరికి సంబంధించిన ఎమ్మెల్యేషిప్ శాసనసభ సభ్యత్వం రద్దయిన తర్వాత బై ఎలక్షన్స్ వస్తాయి. ఇది మళ్ళీ పెద్ద ప్రస్థానం. రాష్ట్రంలో బై ఎలక్షన్స్, ఎన్నికల కోడ్, ఈ కథ. ఇక ప్రజలకు మేలు జరిగేది ఉండదు, ప్రజలకు పరిపాలన జరిగేది ఉండదు. దీనికి కాంగ్రెస్ పార్టీ అలా నాంది పలుకుతుంది. చూడాలి ఏం జరిగింది. రక్షణ భూములు ఇవ్వండి, రోడ్లు, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక వస్తువులకు అవసరం. మా 2462 ఎకరాలను ఆర్సీఐ వాడుకుంటుంది. బదులుగా 2450 ఎకరాల భూములను ఇవ్వండి. వరంగల్ సైనిక్ స్కూలుకు అనుమతి పునరుద్ధరించండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. 2,70,000 ఇళ్లకు మంజూరు చేయండి. కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఖట్టార్కు వినతి. నేడు కాంగ్రెస్ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి భేటీ. పీసీసీ అధ్యక్షుడు నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం. ఇది ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్లో ప్రధానంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ని కలిసిండు. 2,450 ఎకరాలు భూమిని మాకు ఇవ్వండి, మీ రక్షణ శాఖకు సంబంధించి 2,462 ఎకరాలని ఆర్సీఐ వాళ్ళు వాడుకుంటున్నారు. మా భూమిని ఆర్సీఐ భూమి, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది రాష్ట్రానికి సంబంధించిన భూమిని వాడుకుంటుంది కాబట్టి దానికి ఆల్టర్నేట్గా మాకు 2,450 ఎకరాలని వరంగల్లో సైనిక్ స్కూల్కి కూడా అప్రూవల్ ఇవ్వండి. ఇంకోటి 2,70,000 పిఎం ఆవాస్ యోజన ఇళ్లని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించండి అని కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఖట్టర్ని అడిగారు. వినతి పత్రం కూడా ఇచ్చారట. దాని తర్వాత ప్రధానంగా పీసీసీ అధ్యక్షుడు నియామకం, నామినేటెడ్ పదవులు, మంత్రివర్గ విస్తరణ, ఈ 3 ప్రధానమైన అంశాలపైన, ఈ 3 ప్రధానమైన ఎజెండాలతోని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల్ని కలిసే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుకున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు సాయంత్రం కలిసే అవకాశం ఉందట. ఖర్గేని, రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కూడా కలిసి ఈ మంత్రివర్గ విస్తరణ, మంత్రివర్గ కూర్పు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ అధ్యక్షుడు ప్రధానంగా వీటిపైన ప్రధానంగా చర్చించి ఒక డెసిషన్కి వచ్చి దాన్ని అమలు చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ఈనాడు చూద్దాం. 3 రెట్లు పెరిగిన బాధ్యత, 3వసారి గెలుపు మాకెంతో గర్వకారణం. బాధ్యతాయుత ప్రతిపక్షం కావాలి మోడీ. ప్రజాస్వామ్యానికి మచ్చల ఎమర్జెన్సీ అన్న ప్రధాని. అప్రకటిత అత్యేక పరిస్థితి కొనసాగుతుందన్న ఖర్గే. రాజ్యాంగ పరిరక్షణకు విపక్షం ప్రదర్శన. కొత్త లోక్సభ సమావేశాలు ప్రారంభం. 3 రెట్లు బాధ్యత పెరిగింది, 3వసారి మమ్మల్ని గెలిపించింది కాబట్టి మరి ఆ బాధ్యత పెరిగిందంటే బాధ్యతగా వ్యవహరించాలి. వాస్తవంగా 3వసారి గెలుపు మాకెంతో గర్వకారణం. బాధ్యతాయుతంగా ప్రతిపక్షం కావాలట. బాధ్యతాయుత ప్రతిపక్షం కావాలని మోడీ ఎట్లయితే కోరుకుంటుండో బాధ్యతాయుత అధికార పక్షం కూడా కావాలని దేశ ప్రజలు ఇవ్వాలి కోరుకుంటున్నారు. మీకు అధికారం వచ్చి ఉండొచ్చు, కానీ ఏ పరిస్థితుల్లో వచ్చింది? మ్యాజిక్ ఫిగర్ కూడా రీచ్ కాని పరిస్థితుల్లో మిమ్మల్ని ప్రజలు ఒక రకంగా తిరస్కరించినట్టే లెక్క. కూటమితో ఇవాళ గవర్నమెంట్ ఉండొచ్చు, కానీ అదే రకంగా మిమ్మల్ని ప్రజలు హెచ్చరించారు, కాషన్ చేశారు, అయినా కానీ బాధ్యత మర్చిపోయినట్టే వ్యవహరిస్తున్నారు. కాబట్టి బాధ్యతాయుత ప్రతిపక్షం కావాలని కోరుకోవటం కాదు, మనం కూడా బాధ్యతగా ఉండాలి. అధికార పక్షంలో ఉన్నాం, ప్రజలు మమ్మల్ని గెలిపించారు, మన్ని నమ్మకంతో గెలిపించారు. ప్రజలకు సంబంధించిన సమస్యలపైన, ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ పైన మాట్లాడాలి, మౌన దీక్ష విడాలి అనేది ఉందా? నీట్ ఎగ్జామ్ పేపర్ పైన ఇంతవరకు మాట్లాడాలి, లీకేజ్ పైన, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి దానిపైన మాట్లాడలే. ఢిల్లీ వీధుల్లో, ఢిల్లీ సరిహద్దుల్లో వచ్చి రైతులు కొన్ని నెలల పాటు పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు వాళ్ళ యొక్క హక్కుల కోసం, వాటిపైన మాట్లాడలేదు. ఇప్పటికి కూడా మీ బాధ్యత పెరిగింది అంటున్నారు. 3 రెట్లు పెరిగితే మరి అసలు ప్రజలు కోరుకునే సమస్యలపైన, ప్రజలు అడుగుతున్న సమస్యలపైన, ప్రజలు ఉద్యమం చేస్తున్న సమస్యలపైన, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన మాట్లాడితే నిజంగానే మీకు బాధ్యత పెరిగినట్టు, మీరు బాధ్యతాయుతమైన అధికార పక్షంలో ఉన్నట్టు, బాధ్యతాయుతమైన విపక్షాన్ని కోరుకోవాలి. అప్పుడు మీరు ఎలిజిబుల్ అనేది ఇవాళ దేశ ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఈనాడు పేపర్లో ఇచ్చిన వార్త. హైదరాబాదు విజయవాడ మార్గాన్ని వెంటనే విస్తరించండి. కేంద్ర మంత్రి గడ్కరీకి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వినతి. ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ నిర్మాణానికి కొత్త టెండర్లకు ఆదేశించారని వెల్లడి. హైదరాబాద్ నుంచి విజయవాడ నేషనల్ హైవే 65 అది వాస్తవంగా ఫ్లోటింగ్ ఎక్కువైంది. దానికి ఎల్బీ నగర్ నుంచి చౌటప్పల ప్రాంతంలోని తూఫ్రాన్పేట వరకు 6 లైన్లు శాంక్షన్ అయింది. ఆల్రెడీ దాదాపు వర్క్ కూడా కంప్లీట్గా వచ్చింది. అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి R&B శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన యొక్క ఇనిషియేషన్తో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో నితిన్ గడ్కరీ పైన ఒత్తిడి చేసి అది బాగా వెడల్పు చేయించడానికి, వైడనింగ్ చేయించడానికి 6 లైన్లు రోడ్డుకి ఆయన ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నం ఫలించింది. అది వర్క్ కూడా కంప్లీట్ అయింది. వాస్తవంగా ఆయన కృషి ఫలితమే అది. ఇప్పుడు R&B శాఖ మంత్రి హోదాలో కేంద్ర మంత్రి, రోడ్ల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని మళ్ళా కలిసి వినతి పత్రం ఇచ్చిండు.
మీరు ఆన్‌లైన్‌లో తూప్రాన్‌పేట వరకు కాదు, మొత్తం హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు కూడా అది వైడనింగ్ చేయాలి అని చెప్పి ఆయన వినతి పత్రం ఇచ్చిండు. ఆ వినతి పత్రానికి సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నట్టే అర్థమవుతుంది. అప్పుడు అది గిట్లా అయితే మట్టుకి మనకు హైదరాబాద్ నుంచి విజయవాడకి దాదాపు 2:30 గంటల్లో రీచ్ అయ్యే అవకాశం ఉంటది. అంత ఫాస్టెస్ట్ హైవే అయిద్దది. దాంతో పాటు ఇంకొక కీలకమైన, ముఖ్యమైన విషయాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అది వాస్తవంగా హైదరాబాద్ ప్రజానీకం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు దాదాపు 4 సంవత్సరాల నుంచి. దాన్ని పట్టించుకున్న నాయకుడు లేడు, నాదుడు లేడు. బీజేపీ పార్టీకి సంబంధించిన కిషన్ రెడ్డి మంత్రిగా ఉన్నా గాని 5 ఏళ్ళు నోరు మెదపల దానిపైన. ప్రజలు రోజు తిట్టుకుంటున్నారు. ఏందది? ఉప్పల్ నుంచి నారపల్లి వరకు పెద్ద ఫ్లైఓవర్ కడతన్నామని పెట్టారు. డాంబికాలు చెప్పారు. అది మొదలుపెట్టి దాదాపు 4 ఏళ్ళు కావచ్చిందనుకుంటా. ఇప్పటికీ డస్ట్ లేతది, గుంటలు, యాక్సిడెంట్లు, అది ఎక్కడ పడదో అక్కడే శిథిలావస్థకు పోయింది. అసలు అది ముందుకు పోవట్లే పని. ఆ కాంట్రాక్టర్ గవర్నమెంట్‌కి సవాలయ్యిండు. గవర్నమెంట్‌కి పట్టించుకునే పరిస్థితి గవర్నమెంట్ ఆర్డర్. ఆయన నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇనిషియేటివ్ తీసుకొని ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ టెండర్‌లు రద్దు చేయండి. వాడు పట్టించుకోవట్లే. కాంట్రాక్టరు పనులు పూర్తి చేయట్లేదు. నిర్లక్ష్యంగా ఉన్నాడు. రద్దు చేసి కొత్త టెండర్లు పిలవండి అంటే నితిన్ గడ్కరీ గారు ఇమ్మీడియేట్‌గా ఆ కాంట్రాక్టర్‌ని రద్దు చేసిండట. కొత్త టెండర్లు పిలిస్తే ఇప్పుడు పరుగులు పెట్టే అవకాశం ఉంది పని. 4 సంవత్సరాలైంది. హైదరాబాద్ నగరవాసులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. బీజేపీ నాయకులు ఒక్కడు కూడా మాట్లాడలే, అధికారంలో అక్కడ ఉన్నారు. ఇదే మాట కిషన్ రెడ్డి గారు నితిన్ గడ్కరీని కలిసి అది క్యాన్సిల్ చేస్తే అవ్వదు. గంటల మీద అయింది. ఎందుకు చేయలే? ఏంది మతలబు? మరి ఆ కిషన్ రెడ్డికి ఆ కాంట్రాక్టర్‌కి ఏంది సంబంధం అనేది ఇయాల ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నిత్యం తిట్టుకోవటమే. ఆ రూట్‌లో ప్రయాణం చేసే ప్రయాణికులు ప్రతిరోజు తిట్టటమే. ఇది ఒక శుభవార్త. ఎందుకంటే ఆ టెండర్ క్యాన్సిల్ అయినట, కొత్త టెండర్ వస్తే, కొత్త కాంట్రాక్టర్ వస్తే తొందరగా పనులైతాయి. ప్రజలకి చాలా ఇబ్బందులు దొరికే అవకాశం ఉంది. ఇది ఈనాడుకి సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకి సంబంధించిన అంశాలు. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ.